రాష్ట్రాన్ని మూడు ముక్కలాటాడిన జగన్ చాప్టర్ ముగిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సవిత. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని ఎంతో మంది చేసిన పోరాటాలు ఫలించాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ పరిశీలించిన మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో ఏపీ అమరావతి రాజధానిని తీర్మానం చేయడం ఆనందంగా ఉందని, ఇక రాష్ట్ర రాజధాని ఎవరు ఏమీ చేయలేరన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శలు చేశారు. ఇక జన్మలో జగన్ సీఎం కాలేరని చూసి చెప్పారు. మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో 14-19లో అసెంబ్లీ సాక్షిగా అందరి మేధావులు, యువత, మహిళలు, ప్రతిపక్షంలో ఉన్న వారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుల్లి నదుల నుంచి, పుణ్యభూమి నుంచి, భూమి, మట్టి, నీరు అన్నీ ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాటాడి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి భ్రష్టు పెట్టించటం, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అదే మాట అన్నాం, అమరావతి రాజధాని అన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి అన్నాం. ఈ రోజు కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దుష్ట శక్తులు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, మాకు రాజారెడ్డి రాజ్యాంగమే కావాలి, 5 సంవత్సరాలు 19లో ఒక్క అవకాశం అని చెప్పి ఒక పిచ్చోడికి రాయిస్తే ఆ పిచ్చోడు ఏం చేశాడో 5 ఏళ్ళు మనం చూసాం. మళ్ళీ అధికారం ప్రజలందరూ పిచ్చోడికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. అధికారంలోకి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు శతవేగంగా పనులు కూడా మొదలు పెట్టాం. ఇది చట్టబద్ధంగా చేయాలి, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, అధికారులు బెదిరిస్తారు, యువతను బెదిరిస్తాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 11 సార్లు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై ఒకసారి నేను స్వాగతిస్తానంటారు, ఒకసారి నేను వద్దంటాడు, నేను కాదు అన్నానంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అంటారు, వారి పార్ట్నర్ ఆ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా భావితరాలతో ఆడుకున్నారు. మొన్నటి రోజున ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకి బాధ్యత ఉన్నా అసెంబ్లీలో చట్టబద్ధంగా మేము తీర్మానం చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా పిలవడం జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి రాడు, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే అమలుపరచాలంటాడు. అసెంబ్లీలో ఏ రోజు వచ్చి చర్చించరు. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నీతి, నిజాయితీ, నిబద్ధత, భావితరాల భవిష్యత్తు కోసం ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం తీర్మానం చేసి పంపించాం, కేంద్రానికి పంపించాం. నిన్నటి రోజున పార్లమెంట్ లో లోక్సభలో పాస్ కావడం, ఈ రోజు రాజ్యసభలో పాస్ కావడం నిజంగా యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదే విధంగా అమిత్ షా గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పిచ్చోడు చేసిన పనికి ఈ రోజు 30 సంవత్సరాల భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చారో భావితరాల కోసం ఒక పెద్ద రాజధానిని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే నగరాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైటెక్ సిటీ కావచ్చు, ఈ రోజు హైటెక్ సిటీ రాష్ట్రానికి ఎంత సంపద వస్తా ఉందో మనందరికీ తెలుసు. అలాంటి రాజధానిని
మరి ప్రపంచంలోనే మరి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మనం నిర్మాణం చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఒక పక్క యువతకు మరి మహిళలకు మరి నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి నిజంగానే ఒక్క మాట ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నవేంద్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం